హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఇప్పుడు మనం ఈ వీడియోలో పప్పుచారు చూసేద్దామా ఎలా చేయాలో. ముందుగా పప్పుచారుకు కావాల్సిన మునక్కాయలు, దోసకాయలు, సొరకాయ ముక్కలు అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అలాగే జీలకర్ర, ఒక చిన్న దాల్చిన ముక్క, దాల్చిన చెక్క, ఆనియన్స్, చిన్న చిన్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. గ్రీన్ చిల్లీస్ ఒక 2 or 3, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక మీడియం సైజ్ టమాటా, చిన్న బగారాకు, ఒక లవంగా, మిరియాలు కూడా ఒక 2 వేసుకోవచ్చండి. అలాగే పసుపు, జీలకర్ర మెంతుల పొడి కొంచెం చాలండి, ఉప్పు తగినంత, ధనియాల పొడి పప్పుచారు అయిపోయే ముందు వేసుకోవచ్చండి ధనియాల పొడిని, కారం తగినంత, హింగు పౌడర్, ఇంగువ. పప్పును ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. నేను కూడా కుక్కర్లో వేసానండి. మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చేదాకా వేసానండి. పప్పు స్మూత్గా అవుతుందండి 5 విజిల్స్కి అయితే. మంచిగా మిక్సీలో వేయకుండా పర్వాలేదు. ఇలా మనం పప్పులో అయితే కొన్ని వాటర్ పోసానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద గిన్నె కాగాక నూనె అయితే వేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర కూడా వేయొచ్చు. మనము బెండకాయ పీసెస్, క్యారెట్ పీసెస్ కూడా వాడొచ్చండి. అవి నా దగ్గర లేవు కాబట్టి నేనైతే మునక్కాయలు, సొరకాయలు, దోసకాయలు వేసానండి. పప్పుచారులో కావాల్సినవి అయితే మంచిగా మునక్కాయలు తీసేసండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇట్లా పొడుగ్గా చీల్చుకొని వేసుకోండి. అన్నీ నేను చూపించా కదండి. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ టమాటా పీసెస్లా కట్ చేసి వేసుకోవచ్చు. చిన్న బగారాకు, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలాలు ఏమొద్దండి. దాల్చిన చెక్క ఒకటి వేసాను చిన్నది ముక్క, ఇంకా ఒక లవంగా వేసాను, చిన్న బగారాకు వేసాను. మసాలాలు ఏం అవసరం ఉండదు పప్పుచారుకి. ఇప్పుడు మంచిగా కలుపుకోండి ఒకసారి. మేమైతే పప్పుచారే అంటామండి. అందరేం సాంబార్ అని కూడా అంటారు, కానీ సాంబార్లో సాంబార్ పౌడర్ వాడతారు. అదేం మనం ఇందులో వేయము. మామూలు ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి ఒక చిటికెడు వేస్తాము. ఇప్పుడు మంచిగా ఆనియన్స్, టమాటాలు మగ్గిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు, ఇంగువ వేసుకోండి. ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మంచిగా కలపండి. ఇప్పుడు అన్ని పీసెస్ మనకి పప్పుచారులో తీసుకున్నాం కదండి, కట్ చేసి పక్కకు పెట్టుకున్న పీసెస్ అన్నీ వేసుకోండి. వేసుకొని అన్నీ మంచిగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 20 minutes దాకా ఉడికించుకోండి. నేను అదే చెప్తున్నానండి, ఫింగర్స్తో 10 minutes.
కలపకుండా మూత పెట్టమని. మూత తీసి చూడండి, ఒక 15-20 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత పీసెస్ అన్నీ ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ అయితే పోసుకోండి, ఎందుకంటే పీసెస్ నూనెలో మగ్గుతాయి కానీ అంత స్మూత్గా అయితే ఉడకవు. అందుకని కొన్ని వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే పీసెస్ని వాటర్లో ఉడకపెట్టండి. కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడైతే పప్పులో నేను చింతపండు గుజ్జు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చింతపండుని స్కిప్ చేసినా పర్వాలేదండి. చింతపండు గుజ్జు, కారం, ఉప్పు అన్నీ పప్పులోనే కలిపి పెట్టుకున్నా అండి నేను. డైరెక్ట్ మనం ఇంకా ఆ పీసెస్ పెట్టుకున్న తర్వాత వేసుకుని చింతపండు కారం, ఉప్పు, చింతపండు రసం పప్పులో కలిపి పెట్టుకున్నానండి. ఉడికించిన పప్పులో డైరెక్ట్ పోసుకోవచ్చు అనమాట మనం ఇంకా. ఇప్పుడైతే పీసెస్ చాలా వరకు ఉడికినాయి. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం అన్నీ కలిపి పెట్టుకున్నా కదండి, అవైతే పప్పులో గిన్నెలో పోసుకోవాలండి. నేనైతే కందిపప్పే వాడానండి. ఇంకా ఇప్పుడు ఒక పావుగంట 20 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. మన పప్పుచారు అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు కూడా ఫ్లేమ్ హైలోనే పెట్టి ఉడికించాలి. చూసారు కదండి ఎలా మస్తుందో. ఆ విధంగా మనం పప్పుచారుని అయితే ఉడకబెట్టుకోవాలండి. ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోవచ్చండి. నా దగ్గర ధనియాల పొడి ఉంది, కొత్తిమీర లేదు. ధనియాల పొడి వేసానండి నేను. అంతే అండి, ఇంకా మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందా నాన్న. ఈ విధంగా పప్పుచారు అయితే చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఎలాంటి మసాలాలు లేకుండా పప్పుచారుని మనం ఆస్వాదించవచ్చు. చూడండి, పప్పుచారు మంచి కన్సిస్టెన్సీలో కూడా వచ్చింది. మరీ పలుచగా లేదు, మరీ చిక్కగా లేదు. చిక్కగా ఉన్న బాగోదండి, అందుకే మనకు సరిపడా వాటర్ అయితే మనం పోసుకోవచ్చు. ఇంకా ఫ్లేమ్ బంద్ చేశాను. పప్పుచారు రెడీ. థ్యాంక్స్ ఫర్